వరంగల్ మేత్రస్నం, వెలంకిని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, హనుమకొండ, దివ్యవాణి టీవీ, దివ్యవేల పూజ స్థిరని దాతలు ఆరోగ్యమేరి, కస్పర్ రాజు, క్రీస్తుశేషులు పూదోట జోజయ్య చౌదరి, జ్ఞానప్రకాశమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యమేరి, కస్పర్ రాజు కుమారులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ, క్రీస్తు శేషులు అల్లం లూద్దురెడ్డి నిర్మలాగార్ల మనవరాలు దీక్షిత రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ జోజిరెడ్డి, సుజీత రెడ్డి, అన్విత రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. క్రీస్తు శేషులు ఏరువ చిన్నమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు చిన్నప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి మేరీరెడ్డి, ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. తేరా దేవసుందరం, కొప్పుల రాజ్యలక్ష్మి, తబిత, సుష్మా, ఉమాశంకరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తబితకు మంచి ఆరోగ్యము మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, మేరీ బాల సుష్మాకు గర్భఫలం దయచేయమని, ఉమాశంకర్కు మంచి ఆరోగ్యము, ఉద్యోగం దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. వెంకటనారాయణ, శాంతకుమారి, అనూష, ప్రశాంత్, లావణ్య, కే జపమాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, అరుణ, రమేష్ దంపతులకు సంతాన భాగ్యం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈరెడ్ల ఆరోగ్యరెడ్డికి ఆపరేషన్ విజయవంతంగా జరిగినందులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని, మాధురి రాసిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ ఈరెడ్ల ఆరోగ్యరెడ్డి, అనసూయమ్మ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చురాజ్యపాలెం విచారణ డి మేరీ అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ బెంగళూరులో 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి ఆర్యన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ బాలశౌర్యులు, పొన్నపాట రవీందర్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పూజా బలివేళ రారాజుని సేవింప, పూజా బలివేళ రారాజుని సేవింప. రండి రండి రా రండి రండి ప్రేనుతించరండి మడిగా, రండి రండి రా రండి రండి ప్రేనుతించరండి మడిగా. పూజా బలివేళ రారాజుని సేవింప, పూజా బలివేళ రారాజుని సేవింప. దివ్యవాణి ప్రేక్షకులకు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ
ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. గతంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, ఆనాడు ఎంతోమంది మెస్సయ్య వస్తాడు అని, ఆయన ప్రజలందరినీ తమ పాపాల నుంచి విముక్తి చేస్తాడని ఎదురు చూసి ఉన్నారు. కాబట్టి యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కన్య గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేల్ అని పేరు పెట్టెదరు. మరి ఈనాడు ఈ యొక్క పండుగ రోజు గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరికి పంపబడినప్పుడు ఆ దేవదూత సందేశాన్ని అనుగ్రహిస్తుంది. నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు, ఆయనకు ఇమ్మానువేల్ అని పేరు పెట్టెదవనే సందేశాన్ని గాబ్రియేలు దేవత మరియమాతకు అందించినారు. ఆ యొక్క పండుగని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనము లెక్క పెట్టుకుని డిసెంబర్ 25 వరకు చూసినట్లయితే 9 నెలలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరియమాతకు సందేశం ఇవ్వబడుతుంది. మరి డిసెంబర్లో మరి ప్రభు పుట్టినరోజును మనము జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివబలి పూజలో, ఈ యొక్క పండుగ పూజలో పాల్గొనే ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. महिमा महिमा सर्वेश्वरुनिकी महिमा 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 सर्वेश्वरुनिकी महिमा. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. महिमा 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 सर्वेश्वरुनिकी महिमा 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 सर्वेश्वरुनिकी महिमा. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనీయులలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీయులలో కోరెదము. महिमा 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 सर्वेश्वरुनिकी महिमा
మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరం ధరించవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలువారమగునట్లు కృపచూపమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభు మరల ఆహాజుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీకిష్టమై వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనకు పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశంపై నుండి అయినను చూపుము అని ప్రభువును అడుక్కొనుచునుము. కానీ ఆహాజు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవునికి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును వినిపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురం నీవా. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురం నీవా. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై. నన్ను నడిపించు నా
నన్ను గూర్చిన శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను. రెండవ పట్టణము. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలయనా, ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపమును తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతువుల బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లాంటిని, నన్ను గూర్చిన శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చియున్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్య అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అనే పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని
దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. మీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కాదా? గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మంగళవార్త అంటే శుభవార్త. ఆనాడు ఎంతోమంది ప్రజలు మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం విని ఉన్నాం. ఆనాడు ప్రజలు గుర్తును చూపించమని, మెస్సయ్య వస్తున్నాడు కదా ఆయన గుర్తును చూపించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ఒక యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టెదరని కొన్ని సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ప్రవచించి ఉన్నాడు. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో అది నెరవేరింది. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టెదరు అని ఈ యొక్క ప్రవచనము మత్తయి సువార్త 1:23లో నెరవేరింది. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించను, ఆయనను ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా రక్షించబడతారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆహాజును ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఒక గుర్తు అడుగుమని అడుగుతున్నావు కదా, మరి ఇప్పుడు అడుగు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను దేవుని పరీక్షించను, ఇలాంటి గుర్తును కూడా నేను అడగను అన్న కూడా ప్రభు ఒక గుర్తును చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గుర్తులను చూసి అద్భుతాలను చూసి నమ్మకూడదు. ప్రభువును మనము ఆత్మీయ కన్నులు తెరిచి ఆయన నమ్మాలి. సత్యం అది. ఆయన దేవుని కుమారుడు, దేవునిచే పంపబడిన వాడని మనము ఆయనను విశ్వసించాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క మంగళవార్త పండుగ రోజు దేవుడు గాబ్రియేలు దూతను మరియమాత దగ్గరికి పంపించి ఉన్నాడు. ఆ శుభ సమాచారాన్ని వినిపిస్తున్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అన్నప్పుడు మరియమాత భయపడిపోయింది. అప్పుడు దూత అంటున్నారు, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు, ఆయనకి ఇమ్మానువేలు అని పేరు పెట్టేదావు అన్నప్పుడు మరియమాత ఇంకా భయపడిపోయింది. ఎందుకంటే ఆమె ఏమంటున్నారు, నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎట్లు సంభవించును? దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మానవులుగా మనం ఆలోచించినప్పుడు ఇది అసాధ్యంగా కనిపిస్తుంది, సాధ్యం కాని పని. కానీ పరిశుద్ధాత్మ నీ పైకి వేం చేసి వచ్చును, అప్పుడు నీవు గర్భం ధరిస్తావని దూత చెప్పినప్పుడు ఆమె అప్పుడు ప్రభు చిత్తానికి తనను తాను సమర్పించుకుంది. నేను ప్రభు దాసురాలను, ఆయన మాట చొప్పున జరుగునుగా కానీ ప్రభు చిత్తానికి సమర్పించుకుంది. కాబట్టి ఈ లోకానికి లోక రక్షకుని తీసుకొని రాగలిగింది. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ప్రభు సందేశం ఇచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం, డౌట్ పడుతూ ఉంటాం. ఆ విధంగా ఉండకూడదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు, అంతయు సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆలోచనతో మనం ఆలోచించినట్లయితే అది అసాధ్యంగా మారిపోతుంది. కానీ ప్రభు వస్తుకు జ్ఞానంతో మనం ఆలోచించినట్లయితే సమస్తము సాధ్యముగా మారిపోతుంది. ఈనాటి 2వ పట్టణాన్ని మనం చూసినట్లయితే బలులు అర్పణల గురించి ఈనాడు 2వ పట్టణం మనకు తెలియజేస్తుంది. ప్రభు జంతు బలులను కానీ అర్పణలను కానీ ఆయన కోరడు, దహన బలులను కూడా ఆయన కోరడు. కానీ ఆయన కోరేది ఏమిటంటే మన హృదయం, మనకు శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి. మరి ఈ జంతు బలుల వలన, దహన బలుల వలన, పాప పరిహార బలుల వలన మరి పాప క్షమాపణ లభించదు.
ఏనాటికి పాపాలు క్షమించబడవు, తొలగించబడవు. కేవలము క్రీస్తు ప్రభువు చెందిన రక్తము ద్వారా, ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఈ వాక్యం తెలియజేస్తుంది. ఏప్రిల్కు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తం చిందించకుండా పాపక్షమాపణ లభించదు. క్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించి ఉన్నాడు కాబట్టి ఈ బలులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. క్రీస్తు ప్రభువే ఒక బలి గొర్రెగా మారిపోయి, బలి పశువుగా మారిపోయినాడు. ఆయన చిందిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. ఇదే చివరి బలి. ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనం అందరమును పాపముల నుండి శాశ్వతముగా విముక్తును పొంది ప్రభువుకు మిత్రులుగా మారిపోయినాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు బలి ద్వారా మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఇంకా ఏ బలి కూడా అవసరం లేదు, మనము ఆయనకు అవసరం. కాబట్టి ఈ మంగళవార్త పండుగ రోజు మరియమాత ఏ విధంగా ప్రభు చిత్తానికి సమర్పించుకుందో మనము కూడా ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరుగునుగా కానీ మనం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం లేచిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకసుతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభువా తమరు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని మనుష్యావతార పరమరహస్యములను తన ప్రారంభ దశగా గ్రహించిన శ్రీ సభ వేడుకలు కొనియాడుచుకునిచున్నది. ఆ ఆనందంతో శ్రీ సభ తోడుకొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపము. ఈ దివ సంస్కారం నందు మేము మీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడని మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మన కొరకు జన్మించి ఉన్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణను ఫలించినట్లును ఆమె అటులా చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము మీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము మీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరమును ఏకము చేయమని మేము ప్రార్థించుచు మేమందరం కలిసి మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలియకు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందిగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనసులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జన్మించిన శిశువు
నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తి చేత నిత్యానందమును అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.